సరి రాము తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. మన రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం. జనసేన పార్టీకి కూటమికి మద్దతుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గం మన జనసేన పార్టీ తరఫున ధర్మరాజు గారికి ఇచ్చారు కాన్స్టిట్యున్సీలో. వారికి మద్దతుగా కాపులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరం కూడా ఒక మాట మీద ఉండి జనసేన పార్టీకి అండగా ఉండండి అని చెప్పి కోరడానికి ఈ నియోజకవర్గం రావడం జరిగింది. అందరినీ కోరుతుంది ఒకటే, మనలాంటి పేద కులాల నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి నడపట్టం, వ్యవస్థ ముందుకు తీసుకెళ్తాం అంత చిన్న విషయం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పెట్టి పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలని ఒక కాన్సెప్ట్లో మంచి పరిపాలన అందాలా, సుపరిపాలన అందాలా, నిజాయితీ కలిగిన పరిపాలన అందాలా, మంచి ప్రభుత్వాలు ఏర్పడాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ఒక ప్రయత్నంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కూటమిగా బీజేపీ పార్టీ మిగతా పెద్దలందరం కలుపుకుని కూటమిగా ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున ఈరోజు ఉంగుటూరులో ధర్మరాజు గారు మొదటి ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆయన వారు ధర్మరాజు గారికి ఇక్కడ ఈ మన నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా కాపులు, బీసీఎస్సీ వర్గాలందరూ కూడా ఒక మాట మీద ఉండి ఓటేయాలని కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎట్లా ఉందంటే 70 ఏళ్ళ నుంచి కేవలం 2-3 కులాలకు అధికారం ఉంటుంది. మిగతా కులాలన్నీ కూడా అట్లా అధికారం దూరంగా ఉంటున్నాం. ఒక కొత్త రాజకీయ పార్టీ, కొత్త వ్యవస్థలు వస్తే సమాజంలో కొంత మార్పు వస్తుంది. ఒకప్పుడు టీడీపీ వచ్చినప్పుడు చాలా మార్పు వచ్చింది, సామాజికంగా ఇంటి వ్యవహారంలో చాలా మార్పులు వచ్చింది. అట్లాగే జనసేన పార్టీ, ఈ పార్టీ బలంగా ముందుకెళ్తే మళ్ళీ సమాజంలో పేద వర్గాలకు మళ్ళీ అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న ధర్మరాజు గారికి మీరు అందరూ కూడా పేద వర్గాలందరూ కూడా అండగా ఉండి గెలిపించాలని కోరుతున్నాం. రాష్ట్రం అప్పులమయమైపోయింది. తెలంగాణ విడిపోయి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. పరిపాలన సరిగ్గా లేదు, రాజధాని ఎక్కడుందో తెలియదు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. పిల్లలు ఒక చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు, అందరూ హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి వలసగా పని చేసుకోవడానికి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వేరే ప్రాంతాల నుంచి. మన రాష్ట్రం ఇట్లాగే ఇదే విధంగా పరిపాలన ముందుకెళ్తే మనందరం కూడా ఎక్కడ పని చేసుకోవడానికి కూలి పనులు కూడా వెళ్ళాల్సి వస్తుంది జనం. ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవాలా, మంచి పరిపాలన అందించాలా, అభివృద్ధిలో తీసుకెళ్లాలా, ఇండస్ట్రీస్ రావాలని చెప్పని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా అందరినీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయలేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. మన రాష్ట్రం ఈరోజు 1 నెల జీతాలు కూడా ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉంది. ఒక్కరోజు గడవాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలా. బీజేపీతో కలిసేస్తున్నాం. ఈసారి దేశవ్యాప్తంగా బీజేపీ మళ్లీ గెలుస్తుంది. మోడీ గారు మంచి పరిపాలన, అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. వారి అండదండలు కూడా రేపు ఏర్పడే ప్రభుత్వానికి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వాన్ని మంచి నిజాయితీ కలిగి పరిపాలన అందేటట్టుగా, పేద వర్గాలకు అవకాశాలు ఉండేటట్టుగా ఆ ప్రభుత్వంలో మీ అందరం కూడా బాధ్యత తీసుకుని ముందుకెళ్తా ఉంటున్నారు. కాబట్టి జనసేన పార్టీకి మన నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మేము అత్యధిక జనాభా ఉన్న కాపులు, బీసీఎస్సీ వర్గాలు కోరుతున్నాను. ఒక బలమైన ఒక మంచి పార్టీ, కొత్త పార్టీ వచ్చి ప్రజలు సేవ చేస్తాను ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడి పార్టీ నడుపుతూ ముందుకెళ్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తికి, అలాంటి పార్టీకి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.